హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు ఆ, ఈ బాబా వర్డ్ వచ్చేసి ఒక చమత్కారంగా ఉంటుందన్నమాట. దీని గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక సందర్భంలో బాబా ఏమంటున్నారో వినండి. ఎండ వేడిమికి తాళలేనివాడు, చలి బాధకి తట్టుకోలేనివాడు జీవితంలో ఏది సాధించలేడు అని చెప్పేసి అన్నారనమాట బాబా. అలాగే ఇంకొక చోట వచ్చి చౌప్దార్తో అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తూ ఉండు అని చెప్పారు. అలాగే మళ్ళీ చౌప్దార్తో నన్ను మీరేం చూసుకుంటారులే, నేనే మిమ్మల్ని చూసుకోవాలి. ఓకే, ఈ 3 వాక్యాలు ఏ సందర్భంలో చెప్పారు, అసలు ఎందుకు వచ్చింది ఆ టాపిక్, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, ఎండవేడిమికి తాళలేనివాడు, చలి బాధకి తట్టుకోలేనివాడు జీవితంలో ఏదీ సాధించలేడు. ఈ మాట ఎందుకన్నారంటే బాబా, ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగిందనమాట. అదే చమత్కారంగా ఉంటుందన్నాను కదా. బాబా చేష్టలు భక్తులకి ఏమాత్రం అంతుపట్టేవి కాదు. జనరల్గా ఏమవుతుందంటే, మనకి సమ్మర్ వచ్చిందనుకోండి, మన ఇంట్లో అయినా ఎక్కడైనా ఏమవుద్ది, హీట్ ఎక్కువైపోద్ది. ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఏసీలు ఆన్ చేసుకుంటాం, కొంచెం స్తోమత గలవాళ్ళైతే. అదే స్తోమత తక్కువ ఉంటే ఏం చేస్తాం, పల్లెటూరులో ఉన్నాం అనుకో, టౌన్లో ఉంటే ఏసీలు, పల్లెటూరులో ఉన్నాం అనుకో చక్కగా ఆరుబయట మంచాలు వేసుకొని పడుకుంటాం. ఇదేంటి, హ్యూమన్, ఒక మన మనుషుల నైజం తత్వం ఇప్పుడున్న జనరేషన్ బట్టి. సో అలాగే ఆ కాలంలో బాబా మనతో ఉన్న కాలంలో అరౌండ్ ఎంత వేసుకోవచ్చు, 19th సెంచరీ స్టార్టింగ్ టైం కానీ బిఫోర్ కానీ ఆ టైంలో ఏమైందంటే, బాబా ఇంకా కొంచెం కొంచెంగా అందరికీ అర్థమైపోతున్నారు కదా, అందరికీ తెలుస్తున్నారు కదా. సో జనాలు బాబా దగ్గరికి వస్తున్నారు, పోతున్నారు. అదే సందర్భంలో ఏం చేశారంటే, ఇక సమ్మర్ వచ్చినప్పుడు బాగా హీట్గా ఉంటుంది ఆ మసీదులో అని చెప్పేసి, బాబా ఇబ్బంది పడకూడదని చెప్పేసి భక్తులు ఏం చేసేవారంటే, పెద్ద పెద్ద వెట్టివేర్లు తడికలు తీసుకొచ్చి మసీదు నలువైపులా కట్టేవారు. వాటిపై గొట్టాలతో చన్నీళ్ళు చిమ్మేవారు. మసీదు లోపల చల్లదనాన్ని తీసుకురావడానికి భక్తులు నిత్యం ప్రయత్నించేవారు. ఇప్పుడు మనం సమ్మర్ వస్తే కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, రేకులు అయితే పైన ఇవి కప్పుతారు, గడ్డి, బాగా పెద్ద పెద్ద గడ్డి ఉంటుంది కదా, ఆ మోపులు తెచ్చుకొని పైన కప్పుకుంటారు. ఆ కప్పుకున్నప్పుడు ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది. అలాగే మనం చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు సమ్మర్లో డాబా పైన వాటర్ పెట్టి తడుపుకుంటే చల్లబడిద్ది, కూలింగ్ అవుద్ది అని చెప్పేసి. ఇప్పుడైతే వైట్ పెయింట్ కూడా వేస్తున్నారు. సరే, అవన్నీ పక్కన పెడితే, ఇక్కడ ఆ టైంలో కూడా ఏం చేసేవారంటే, ఈ వట్టి వేర్లు తడికలు తీసుకొచ్చి పైన వేసి తడుపుతూ ఉండేవారు అనమాట. ఎందుకు అంటే, మసీదు లోపల చల్లగా ఉండేటట్టు ట్రై చేద్దాము, బాబా ఉన్నారు కదా, మనకి ఎంతో ఇష్టమైన బాబా లోపల ఉన్నారు, ఆయన వేడికి తట్టుకోలేరేమో అని చెప్పేసి ఇట్లా చేద్దామని చేసేవారు. కానీ ఇక్కడే చమత్కారంగా బాబా ఏం చేసేవారంటే, ఎప్పుడెప్పుడైతే వీళ్ళు ఆ వట్టి వేర్లు కట్టడం, వాటిని తడపడం చేస్తూ ఉంటారో, బాబా ఇమీడియట్గా దునిలో ఇంకా 4 కట్లు ఎక్కువ వేసేసి మంట వేడిని విస్తృతంగా ఉధృతంగా పెంచేవారనమాట. చూడండి, ఇక్కడ చెప్తారు చూడండి. వీళ్ళు భక్తులేమో ఇటు ట్రై చేస్తుంటే బాబా ఏం చేసేవారంటే, భక్తుల ప్రయత్నాలని బాబా ఎప్పటికప్పుడు వమ్ము చేస్తుండేవారు. వాళ్ళు అలా వెట్టివేర్లు తడికలు కట్టగానే బాబా ఆ మిట్ట మధ్యాహ్నం వేళ దున్నిలో మరిన్ని కట్టెలు వేసి దున్ని తీవ్రంగా మంటించేవారు. అసలే వేసవకాలం, దానికి తోడు మిట్ట మధ్యాహ్నం, ఆ టైంలో దున్నిలో కట్టెలేసి ఇంకా వేడిగా వాతావరణాన్ని క్రియేట్ చేసేవారు అనమాట. ఆ మంటల వేడికి ఇంకా తట్టుకోలేక జనాలు ఏం చేసేవారంటే, ఇంక వాళ్ళు చేసే ప్రయత్నం మానేసి, ఇదేంటి మేమేమో
అక్కడ కూలింగ్ చేద్దామని చెప్పేసి మనం ట్రై చేస్తుంటే ఆయన ఇంకా హీట్ పెంచేస్తున్నాడు. బాబోయ్! ఈ వేడికి మేము తట్టుకోలేము నాయనో అని చెప్పేసి అందరూ ఇక ఉరుకులు పరుగులు తీసి అక్కడి నుండి వెళ్ళిపోయేవారనమాట. అలాగే ఆ పని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవారు భక్తులు. అలాగే సేమ్ చలికాలం వచ్చినప్పుడు గూడా బాబా డిఫరెంట్‌గా బిహేవ్ చేసేవారంట. ఏం చేసేవారంటే చలికాలంలో భక్తులేం చేసేవాళ్ళు, బాగా చలేస్తుందని జెప్పేసి తెరలు తీసుకొచ్చి కట్టేవారంట. తెరలు దించేవాళ్ళు చుట్టూ. ఆ మసీదు చుట్టూరా తెరలు దించేవారు. బాబాకి చలేయకూడదన్న ఉద్దేశంతో. కానీ బాబా ఏం చేసేవారంటే ఆ తెరల మీద నీళ్లు చల్లిచ్చేవారు. చల్లిచ్చి లోపల ప్రశాంతంగా పడుకునేవారు. ఎవరైనా వచ్చి, "ఎందుకు బాబా ఇలా చేస్తున్నారు మీరు? సమ్మరొస్తే ఏమో మిమ్మల్ని లోపల కూల్‌గా ఉండేలా చేద్దామంటే ఏమో దున్ని పెంచేసి వేడి పుట్టిచ్చేస్తున్నారు. చలికాలం వస్తే మీకు చలేస్తదేమో అని తెరలు దించితే అక్కడ వాటర్ చల్లిస్తున్నారు. ఏంటిది?" అంటే బాబా అప్పుడు ఒకే ఒక్క మాట చెప్పారంట. "ఎండ వేడిమికి తాళలేనివాడు, చలి బాధకి తట్టుకోలేనివాడు జీవితంలో ఏదీ సాధించలేడు" అని చెప్పారు. నేను ఇంత డీటెయిల్డ్‌గా, ఇంత ఎలాబరేటెడ్‌గా ఈ వాక్యం చేయడానికి మెయిన్ రీజన్ ఇది. బాబా నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క వాక్యం ఎంతో అద్భుతమైంది. నువ్వు లైఫ్‌లో ఏదైనా సాధించాలి అంటే నువ్వు ప్రకృతిని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ప్రకృతి సిద్ధంగా ఉండాలి అనేది ఇక్కడ బాబా చెప్పాలనుకున్నారు మెయిన్. ఎండొస్తుందబ్బా! ఎండ హీట్ వస్తుంది. నీకొక్కడికే కాదు కదా! ప్రపంచమంతా వస్తుంది. నువ్వున్న ఏరియా మొత్తం హీట్ వస్తుంది. నేను తట్టుకోలేనంటే దానికి తట్టుకునేలాగా బాడీని అలవాటు చేసుకోవాలా. చలి, బాగా చలి పెడుతుంది. చలి పెడుతుందని చెప్పేసి నువ్వు వెచ్చదనం కోసం పరిగెడితే ఆ సిచ్యువేషన్‌లో నీ బాడీని చలికి తగ్గట్టు కూడా సెట్ చేసుకోవాలి. అంటే మనం పవర్‌ఫుల్‌గా తయారవ్వాలన్నమాట ప్రకృతికి తగ్గట్టు. అప్పుడే మనం జీవితాన్ని సాధించగలం. ఇది సైన్స్ కూడా ఒక దశలో ఒప్పుకుంటది ఈ మాటలకి. బాబా చెప్పే వాటిలో కొన్నిటికి సైన్స్ కూడా ఒప్పుకునిద్ది. అగ్రీ అవ్వాల్సిందే. సో, అందుకోసమే అని చెప్పేసే బాబా ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారనమాట. ఇది ఓవరాల్‌గా మెయిన్ వర్డ్. ఎండ వేడిమికి తాళలేనివాడు, చలి బాధకి తట్టుకోలేనివాడు జీవితంలో ఏది సాధించలేడు. బ్రదర్ అయితే ఎందుకు దీన్ని పదే పదే స్ట్రెస్ చేసి చిన్న వాక్యాన్ని ఎంతసేపు తీసుకొచ్చావంటే బాబా భక్తులకి ఇది రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. నేను తాడేపల్లిగూడెంలో షిరిడి సాయిబాబా టెంపుల్ మాకు కాలువ అవతల ఉండేదన్నమాట. పెద్ద టెంపుల్ అంటే షిరిడి సాయిబాబా టెంపుల్ కాలువ అవతల ఉంటుంది. అక్కడికి విపరీతంగా భక్తులు వస్తారు. మేము రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. కాలువ అవతలకి వంతెన మీద నడుచుకుంటూ వెళ్తూ అలాగా అక్కడ దగ్గరలో ఉన్న గుళ్ళు దండం పెట్టుకుంటూ బాబా గుడికి వచ్చేవాళ్ళం. ఒకానొక దశలో బాబా అంటే బాగా ఇష్టం ఏర్పడి ఉదయం హారతి, మధ్యాహ్నం హారతి, సాయంత్రం హారతి, రాత్రి హారతికి వెళ్తూ ఉండేవాళ్ళం. అలాంటప్పుడు సమ్మర్‌లో మధ్యాహ్నం హారతికెళ్ళినప్పుడు ఆ గుడిలో అంతా వెచ్చగుండేది. ఆ ధుని, ఆ వేడి. అయితే గుడిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. సో, మర్రి చెట్టు కొంచెం కాసినా కానీ సమ్మర్ గదా! కొద్దిగా వేడైతే ఉంటది. ఆ వేడి వాతావరణంలో అలా హారతి పాడుతుంటే వేడికి వేడే బాబా ఉన్న చోట. అలాగే చలికాలంలో పొద్దున్నే మేమెళ్ళి బాబా ఉదయం హారతి పాడేవాళ్ళం. బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట ఆ టైంలో. ఒక 15 మంది పెద్దవాళ్ళుండేవారు. నాకే తెలియకుండా వాళ్ళతో వాళ్ళు పాడుతుంటే, ఆ ఉదయం హారతి పాడుతూ, 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 పాడుతూ అలా నేర్చుకున్నాం అనమాట. ఒకాయన పెద్దాయన మైక్‌లో పాడేవారు ఫస్టు. ఆయనతో పాటు మేమందరం పాడుతూ ఉండేవాళ్ళం. ఇంకా ఆయన గురువు అనుకోవచ్చు. సో, అలాగా ఉదయం హారతి నేర్చుకున్నాం. అప్పుడు చలికి మేము మ మంకీ క్యాప్ ఏసుకోవడం, లేపోతే చెవులకి ఎనకాలొచ్చేటట్టు అవి ఉంటాయి గదా! అవి పెట్టుకునేవాళ్ళం. అలా చేసేవాళ్ళం. ఒక్కోసారి అలా చేయకపోతే ఏమో మనం సాధారణ మనుషులం గదా! మనకేంటంటే కంఠం దగ్గర కొంచెం ఇట్లాగా చలి ఎక్కువైతే ఏమవుద్ది, చలి మీద కంఠం ఇంకా స్లో అయిపోద్దనమాట.
అది క్లియర్‌గా చెప్పలేకపోతున్నాను ప్రెజెంటు. అది అవ్వుద్ది. అది అందరికి తెలుసు. ఓకే. చలికి చలి, వేడికి వేడి. బాబా ఏమంటారంటే రెండిటిని తట్టుకోగలగాలి అన్నట్టు చెప్తారు. ఇవి మాకు బాబా టెంపుల్‌లో రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. అది. ఇట్లాగే ఉండేది. ఇక్కడ మనం సో, చలికాలంలోనూ బాబా టెంపుల్‌కి ఉదయం హారతికెళ్ళేవాళ్ళం. సమ్మరొచ్చినప్పుడు ఎండల్లో మధ్యాహ్నం హారతికి కూడా అక్కడ ఉండేవాళ్ళం. సో, ఈ వాతావరణం అంతా ఒక్కసారిగా గుర్తు చేసిందనమాట. మరి ఏంటి ఇంత ఇదేంటి బాబాతో ఇంత అటాచ్‌మెంట్ ఏంటి? ఎలా ఏర్పడింది అంటే, ఆల్రెడీ నేను స్టార్టింగ్ బేసిక్ వీడియోస్‌లో నేను చెప్పాను. నాకు సిక్స్త్ టు సెవెంత్ సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఆ టైంలో నాకు మా బాబాయ్ గారి ద్వారా బాబా గుడికి వెళ్ళడం అలవాటయింది. గురువారం వస్తే ఆయన బాబా గుడికి తీసుకెళ్ళేవారు. నేను ట్యూషన్‌లో పర్మిషన్ అడిగి గబగబా ఇంటికొచ్చి సాయంత్రం పూట తలస్నానం చేసేసి ఆయనతో పాటు గుడికి వెళ్ళడం నాకు బ్యూటిఫుల్ మెమరీ ఆ డేస్‌లో. అలా, 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 అలా చిన్న పిల్లలు బాబాకి బాగా దగ్గరైపోతారనమాట. అలాగా గుడికి వెళ్తూ ఉంటే నాకు గురువారం వస్తే నాకు లక్కీ డే. ఆ రోజు ఇంక నాకేం కాదు. ఎంత ప్రాబ్లమ్ వచ్చినా ఆటోమేటిక్‌గా సాల్వ్ అయిపోద్ది. బాబా చూసుకుంటారంతే. ఇంక బాబా అంటే ఇష్టం. ఎంత అలా అంటే గురువారం రోజు ఎగ్జామ్ వచ్చిందా, ఈ ఎగ్జామ్ ఇంక నాకు తిరగలేదు. రాస్తాను నేనిది. మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటది. రాస్తా. ఏ ఎగ్జామ్ వచ్చింది ఆ రోజు అని కూడా చెక్ చేసుకునేవాడిని. అంత అటాచ్ అయిపోయారనమాట. అయితే ఆఫ్టర్ 10థ్ క్లాస్ ఇంటర్ నుండి ఇంజినీరింగ్‌లోకెళ్ళేలేకి స్టడీస్ కొంచెం డల్ అయినాయి. అది కూడా ఇంటర్‌లో ఏంటంటే హాఫ్ డే కాలేజు. హాఫ్ డే కాలేజ్ కాబట్టి నేను స్టడీస్ తక్కువయినాయి. ఆ ఏజ్ కూడా అలాంటిది. ఇంటర్ టర్నింగ్ పాయింట్. సో, స్టడీస్ మీద కాన్సంట్రేషన్ తగ్గింది. ఎందుకు తగ్గిందో తెలీదు. ఇంకా లక్కీ డే గురువారం గూడా ఎటుపోయిందో తెలీదు. ఇంజినీరింగ్‌లోకొచ్చాం. ఇంకా డల్ అయ్యాను. ఇంగ్లీష్ మీడియం, ఇంటర్ తెలుగు మీడియం. ఇంకా డల్ అయిపోయాను. ఏం చేయాలో అర్థం గాని పాలుపోని పరిస్థితి. ఇంకా అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి ఒకానొక దశలో నాకు బాబా ఒక్కళ్ళే కనిపిచ్చారు. ఆ రోజుల్లో అంత బావుండేది. ఈ రోజుల్లో ఇలా ఎందుకయిపోతున్నాను? బాబాకి దూరమైపోతున్నానా ఏంటి? దీన్ని బాబాయే మళ్ళీ తిరిగి సెట్ రైట్ చేయగలరు అని జెప్పేసి అనుకోని, ఒక హై పొజిషన్‌లో ఉండి బాబాని నమ్ముకొని, మళ్ళీ తర్వాత ఒక లో పొజిషన్‌కి రీచ్ అయినప్పుడు మనకనిపిస్తది మధ్యలో బాబాతో మనకేమన్నా కొంచెం గ్యాప్ వచ్చిందని. కానీ ఆలోచించుకొని చూస్తే మా బాబాయ్ గారు కొంతకాలం ఉండి ఎళ్ళిపోయారు. ఆ తర్వాత నేను అప్పుడప్పుడు బాబా గుడికెళ్తూ మెల్లమెల్లగా, మెల్లమెల్లగా తగ్గిపోయిందనమాట ఆటోమేటిక్‌గా. బాబాతో గుడికి వెళ్ళడం తగ్గడం, ప్రతి వారం ఎళ్ళకుండా తగ్గిపోవడం, అలాగే ఆహ్ స్టడీస్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోవడం, ఇంకా అల్లరి చిల్లరి వయస్సు, ఆడుతూ పాడుతూ స్టడీస్‌లో వీక్ అయిపోయి, ఇలాగ మెల్లగా గ్రాఫ్ పడిపోయింది. సో, అప్పుడు నాకు మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఉదయం హారతికెళ్ళడం, ఉదయం హారతి నేర్చుకోవడం, ఖాళీ టైంలో అనమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. కాలేజ్ ఉండదు గదా! ఖాళీగానే ఉంటాం గదా! సో, బాబాతో అటాచ్‌మెంట్ పెంచుకోవడం స్టార్ట్ చేశాం అనమాట. ఉదయం హారతిలో ఉంటది గదా! లాస్ట్‌లో వస్తది. మధ్యాహ్న రాత్రి ఉల్టో నీల్గే అదే మధ్యాహ్నం, రాత్రి అన్ని హారతులకొస్తానన్న టైప్‌లో ఉంటుందనమాట అక్కడ. సో, అన్ని హారతులకెళ్ళడం ఇట్లా జరిగినప్పుడు ఫైనల్‌గా మాకీ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. ఎండ వేడిమికి తాళ అదే ఎండ్లకాలం, చలికాలం 2 ఎక్స్‌పీరియన్స్ చేసాం. అవి మా లైఫ్‌లో ఎప్పటికి బ్యూటిఫుల్ మెమరీస్. అవి ఎప్పటికి అలా గుర్తుండిపోతాయి. సో, బాబా ఓవరాల్‌గా చెప్తుందేంటంటే, ఎండకి, చలికి తట్టుకోలేకపోతే జీవితంలో ఏది సాధించలేమనమాట. ఓకేనా? మనం ఏదైనా సాధించాలంటే వాటిని తట్టుకునేలాగా ఉండాలి. ఇంకా మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే హిమాలయస్‌లో ఉంటారు కదా! ఋషులు. వాళ్ళన్నిటికి తట్టుకుంటారు. అది. ఇంక ఈ మిగతావి ఇవి చిన్న చిన్నయే. ఇవి చెప్పేసి వీడియో ఎండ్ చేసేస్తాను. హ్మ్. అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తూ ఉండు అని జెప్పేసి చోప్దార్‌కి బాబా చెప్పారంట. ప్రతి రాత్రి హారతయ్యాక చోప్దారు బాబా పాదాలకు నమస్కరించి ఇంటికి బయలుదేరేవాడు. ఓకే. కానీ ఈ చోప్దార్ ఎవరనేది కొంచెం ఐడియా రావట్లేదు. టైం వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి క్లారిటీగా తెలుసుకుందాం చోప్దార్ గురించి. రాత్రి హారతి అంటే అప్పట్లో రాత్రి హారతి ఇచ్చేవారనమాట బాబాకి. హారతులు ఇస్తూ ఉండేవారు చోప్దార్. నమస్కరించి ఇంటికి బయలుదేరేవాడు. అయితే బాబా ఆయన్ని ఆపి అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తూ ఉండు అని చెప్పేవారంట ఈ చోప్దార్‌కి. అలాగే
చెప్దారు విస్తుపోతూ ఉంటే, అంతలోనే బాబా మళ్ళీ నవ్వి, "నన్ను మీరేం చూసుకుంటారులే, నేనే మిమ్మల్ని చూసుకోవాలి" అని నవ్వేవారంట. కానీ ఆ చోప్దార్‌కి ఆయనిచ్చిన ఒక్క మాట ఇప్పటికీ గుర్తుపెట్టుకొని, బాబా ఆయన సమాధి చెందిన తర్వాత కూడా, చెందక ముందు, చెందిన తర్వాత కూడా ఆ మాట మీదే నిలబడున్నారు బాబా అని జెప్పేసి ఇక్కడ ఎస్పెషల్లీ మెన్షన్ చేశారు. ఓకే. నేను ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఫ్యూచర్‌లో చెప్పినా ఒకటే చెప్తాను. మన ఇంటెన్షన్ బాబా గురించి తెలుసుకోవడం, బాబా వర్డ్స్ గురించి తెలుసుకోవడం, బాబా అధ్యాయాల గురించి తెలుసుకోవడం. ఎన్ని ఉదాహరణలు చెప్పినా, లైఫ్‌లో జరిగిన ఎన్ని సిట్యుయేషన్స్ నెమరు వేసుకున్నా, అది బా ఇప్పుడు బాబా వర్డ్స్ చేస్తే నేను ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఏం చెప్పినా నేనిప్పుడు 38 ఏళ్ల వయస్సులో ఉన్నాను. నా అనుభవం 6 తరగతి, 7 తరగతి, 8 తరగతి టైంలో బాబా నా లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారు. మా బాబాయ్ గారి ద్వారా. గుడికి వెళ్ళడం, బాబా గుడికి అట్లా. సో, ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఎలా చెప్పినా అల్టిమేట్‌గా నేను ఎక్కడ ఆగుతానో, బాబా వర్డ్స్ వీడియోస్ చేస్తే బాబా వర్డ్స్ దగ్గర ఆగుతాను. దానికి రిలేటెడ్‌గానే మాట్లాడుకుంటాం మనం ఎన్ని మాట్లాడుకున్నా. అలాగే బాబా అధ్యాయాల్లో అయితే ఇంకా మనం మాట్లాడేదేం లేదు. అక్కడున్న అధ్యాయాన్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సిట్యుయేషన్ బట్టి ఎందుకో గానీ వీడియోస్ చేసేటప్పుడు ఇంటర్నల్‌గా బాబా అలా కనెక్ట్ అవుతారనమాట. కనెక్ట్ అయినప్పుడు ఈ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయే, ఈ కోట్లిచ్చినా మనం ఎక్కడా పొందలేం. కనెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే, అధ్యాయాలు చేసేటప్పుడు ఒక్కోసారి కొంచెం వైబ్రేషన్ లాగా అనిపిస్తూ ఉంటది బాడీ. ఇంకా అది ఒక చెప్పలేని ఆనందం అనమాట. అనుభూతి అనిపిస్తది. అధ్యాయాలు చేసేటప్పుడు గాని. ఓట్స్ చేసేటప్పుడు జరిగేదేంటంటే, ఒక్కొక్క సందర్భంలో బాబా మన ఎదురుగా కూర్చొని, ఆయన ఆలకిస్తున్నాడా మన మాటలు అన్నట్టుంటది. ఇంకొకసారి ఏమనిపిస్తది, బాబా మనలోనే ఉండి అందరికీ తెలియాలని తెలియచేస్తున్నారు అన్నట్టుంటుంది. ఈ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి నా భూతో, నా భవిష్యత్. అంతే ఇంక ఒక్క వర్డ్. ఇంక నేను దాన్ని గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో, ఇప్పుడిప్పుడు కొంచెం మీకు అర్థమవుతూ ఉండొచ్చు. నేను ఎక్కడ, ఏ సందర్భంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నానని. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చూస్తూ ఉండుండొచ్చు ఈ వీడియోస్ అనేవి. సో, నేనిచ్చిన మాట ఎప్పుడూ తప్పట్లేదు. చివరికి గూడా వీడియో ఎండ్ చేసే టయానికి ఇవే చెప్పి ఎండ్ చేస్తున్నాను. బాబా ఏం చెప్పారు? ఎండ వేడిమికి తాళలేనివాడు, చలి బాధకి తట్టుకోలేనివాడు జీవితంలో ఏది సాధించలేడు. మీరు గనక బాబాని ట్రూగా నమ్ముకుంటే గనక ఈ వర్డ్స్‌ని పాటించడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ నేచర్ అనేది మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటదనమాట. ఓకే. సైన్సు నువ్వు నార్మల్‌గా చూస్తే, అమ్మో! ఇలాగా అన్నట్టు అంటది. అలా కాకుండా సైన్స్ డెప్త్‌గా ఎళ్లి చూస్తే, బాబా చెప్పిన మాటే సైన్స్ కూడా చెప్పిద్ది. ఎవ్రీవన్ నీడ్ టు అగ్రీ ఫర్ దిస్ అంతే. దీనికి ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. న్యాచురల్‌గా ఉండాలి అదనమాట. ఇంకా చోప్దార్ గారి గురించి చూద్దాము. సందర్భం వచ్చినప్పుడు తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్. అంటే ఎలాగో 15 మినిట్స్ క్రాస్ అయిపోయింది కాబట్టి 20 మినిట్స్ అవుద్దా అని చెప్పి చూస్తున్నాను. మన వీడియోస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 మినిట్స్ నుండి 10 మినిట్స్ లోపు ఉంటాయి. బేస్డ్ ఆన్ అక్కడున్న సిచ్యువేషన్ బట్టి. 10 మినిట్స్ దాటిందంటే 15 మినిట్స్‌కి ఎండ్ చేసేస్తాం. 15 మినిట్స్ దాటిందంటే 20 మినిట్స్‌కి ఎండ్ చేస్తాం. ఇంకా రేర్ సిచ్యువేషను బాబాతో డీప్‌గా కనెక్ట్ అయిపోయామంటే ఒకవేళ హాఫ్ అన్ అవర్‌కి వెళ్ళొచ్చేమో. ఇంకా అంతకు మించి అయితే వెళ్ళదు. లాంగ్ వీడియోస్‌తో బాబాతో బాగానే ట్రావెల్ అవుతాం గానీ, ఇది సిచ్యువేషన్ బట్టి మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట బాబా వర్డ్స్ అనేవి. చూద్దాం ముందు ముందు రోజుల్లో బాబా సహకారంతో ప్రతీదీ క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఓకేనా? మన గోల్ ఏంటి? మూఢనమ్మకాలను వదిలేయాలి. దైవం గురించి అర్థం చేసుకోవాలి. త్రూ బాబా చరిత్ర ద్వారా. ఓకే ఫ్రెండ్స్. ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మరొక్క బాబా వర్డ్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్.
ఓం సాయిరాం. ఓం సాయిరాం.